బ్రేకింగ్ చూస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ వ్యవస్థలో చేపట్టిన చారిత్రాత్మక సంస్కరణలు స్టాక్ మార్కెట్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపాయి. ఈ సానుకూల పరిణామంతో ఈ ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే సూచీలు పరుగులు పెట్టాయి. బీఎస్ఈ సెన్సెక్స్ ఒక దశలో ఏకంగా 888 పాయింట్లు లాభపడి 81,456 వద్దకు చేరింది. ఇక అదేవిధంగా ఎన్ఎస్ఈ నిఫ్టీ 265 పాయింట్ల లాభంతో 24,980 దగ్గర తన జీవితకాల గరిష్ట స్థాయిని నమోదు చేసింది. ఆ తర్వాత కొంత ఒత్తిడికి లోనైనప్పటికీ సెన్సెక్స్ 650 పాయింట్ల లాభంతో ట్రేడ్ అవుతోంది. జీఎస్టీ కౌన్సిల్ బుధవారం తీసుకున్న నిర్ణయాలు ఈ ర్యాలీకి ప్రధాన కారణంగా నిలిచాయి. సంక్లిష్టంగా ఉన్న పన్నుల విధానాన్ని సరళీకరిస్తూ ప్రస్తుతం ఉన్న పలు స్లాబ్ల స్థానంలో కేవలం 5%, 18% స్లాబులను మాత్రమే ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. నవరాత్రుల మొదటి రోజైన సెప్టెంబర్ 22 నుంచి కొత్త రేట్లు అమల్లోకి వస్తాయి. ఈ మార్పుల వల్ల రోటీ, పరాటా, హెయిర్ ఆయిల్, ఐస్ క్రీం, టెలివిజన్ల వంటి అనేక నిత్యావసర వస్తువుల ధరలు తగ్గుతాయి. అంతేకాకుండా వ్యక్తిగత ఆరోగ్యం, జీవిత బీమా ప్రీమియంలపై పన్నును పూర్తిగా తొలగించడం వల్ల కుటుంబ బడ్జెట్లపై భారం తగ్గి వినియోగం గణనీయంగా పెరుగుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గాలిబ్ అందిస్తారు. గాలిబ్, చెప్పండి. होल्ड पर रखा है, कृपया ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గాలిబ్ ఫోన్ ఇన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. గాలిబ్, ఓవర్ టు యూ. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న జీఎస్టీలోని తగ్గుముఖానికి సంబంధించిన జీఎస్టీ ట్యాక్స్ విషయంలోని మొత్తం 2 స్లాబులను ప్రకటించింది. ఒకటి 5%, రెండవది 28%. 2 స్లాబులే ప్రకటించిన నేపథ్యంలో ఒక్కసారిగా స్టాక్ మార్కెట్ లోని పాయింట్లు పెరిగిన పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. జీఎస్టీ చారిత్రాత్మక సంస్కరణలోని మార్కెట్ లోని ఉత్సాహం నెలకొంది. ఈ రోజు ఉదయం ఆరంభంలోనే 900 పాయింట్లకు సెన్సెక్స్ ఎగిసిపడింది. జీవితకాలం గరిష్ట స్థాయి 24,980కి నిఫ్టీ చేరిన పరిస్థితి మనకు కనపడుతుంది. వినియోగం పెరుగుతున్న అంచనాలతోని కొనుగోళ్ల విలువలు కూడా ఎక్కువగా పెరిగాయి. ప్రధానంగా మహీంద్రా అండ్ మహీంద్రా షేరు ఏకంగా 7.5% వృద్ధి చెందిన పరిస్థితి కనపడుతుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీఎస్టీ వ్యవస్థలో చేపట్టిన చారిత్రాత్మక సంస్కరణలు స్టాక్ మార్కెట్ ను సరికొత్త ఉత్సాహాన్ని నింపాయి. ఈ సానుకూల పరిణామంతో ఈ రోజు ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే సూచీలు పరుగులు పెట్టాయి. ప్రధానంగా బీఎస్ఈ సెన్సెక్స్ ఒక దశలో ఏకంగా 888 పాయింట్లను లాభపడి 81,456 వద్దకు చేరింది. అదేవిధంగా ఎన్ఎస్ఈ నిఫ్టీ 265 పాయింట్ల లాభంతో 24,980 దగ్గర తన జీవితకాల గరిష్ట స్థాయిని నమోదు చేసుకుంది. అయితే ఆ తర్వాత కొంత ఒత్తిడికి లోనైనప్పటికీ సెన్సెక్స్ 650 పాయింట్ల లాభంతో ట్రేడ్ అవుతున్న పరిస్థితి కనపడుతుంది. ప్రధానంగా జీఎస్టీ కౌన్సిల్ నిన్న బుధవారం తీసుకున్న నిర్ణయాలు ఈ ర్యాలీకి ప్రధాన కారణంగా నిలిచాయి. సంక్లిప్తంగా ఉన్న పన్నుల విధానాన్ని సరళిస్తూ ప్రస్తుతం ఉన్న పలు స్లాబుల స్థానంలో కేవలం 5%, దాంతో పాటు 18% స్లాబులు మాత్రమే ప్రవేశపెట్టాలనే దానిపై కూడా జీఎస్టీ కౌన్సిల్ నిన్న నిర్ణయం తీసుకోవడంతో నవరాత్రుల మొదటి రోజు సెప్టెంబర్ 22వ తారీఖు నుంచి ఈ కొత్త రేట్లు అమలులోకి వస్తాయి. ఈ మార్పుల వలన ప్రధానంగా రోటీ, పరాటా, హెయిర్ ఆయిల్, ఐస్ క్రీంలు, టెలివిజన్లు వంటి అనేక నిత్యావసర వస్తువుల ధరలు తగ్గుతాయి. అంతేకాకుండా వ్యక్తిగత ఆరోగ్యం, జీవిత బీమా ప్రీమియంలపై కూడా పన్నును పూర్తిగా తొలగించడం వల్ల కుటుంబ బడ్జెట్, ఇదంతా ఫ్యామిలీ బడ్జెట్లపై భారం కూడా కొంతవరకు తగ్గి వినియోగం గణనీయంగా పెరుగుతున్నది మాత్రం విశ్లేషకులు చెప్తున్నారు. ఈ స్టాక్ మార్కెట్ లోని సెన్సెక్స్ షేర్లలోని మహీంద్రా అండ్ మహీంద్రా 7.5% వృద్ధితో టాప్ గెయినర్ గా నిలిచింది. బజాజ్ ఫైనాన్స్
హిందుస్థాన్ యూనిలివర్ అట్లాగే ఐటీసీ, టాటా మోటార్స్ షేర్లు కూడా భారీగా లాభపడ్డాయి. మరోవైపు టాటా స్టీల్, ఎన్టీపీసీ, హెచ్సిఎల్ టెక్ వంటివి నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. విదేశీ సంస్థాగత పెట్టుబడులదారులు ఒక 1,1666 కోట్ల విలువైన షేర్లు విక్రయించగా, దేశీయ సంస్థగా పెట్టుబడులుగా 2,495 కోట్ల విలువైన షేర్లు కొనుగోలు చేసి మార్కెట్ కు మద్దతుగా నిలిచాయి. అంటే ఓవరాల్ గా నిన్న జిఎస్టీ కౌన్సిల్ తీసుకున్న కీలక నిర్ణయం మొత్తం 2 స్లాబుల వరకే ప్రకటించడం, భారీ మొత్తంలోని సామాన్య ప్రజలకు నిత్యావసరంగా ఉపయోగించే వస్తువులు, దానికి సంబంధించిన ఆరోగ్యానికి సంబంధించిన అంశాలు పూర్తిగా స్టాక్ జిఎస్టీ తగ్గించిన నేపథ్యంలోనే ఇప్పుడు స్టాక్ మార్కెట్ ఊతం పెంచుకుంది. మరింతగా స్టాక్ సెన్సెక్స్ కూడా పెరిగే అవకాశం తెలుస్తుంది. ఉదయం ఆరంభంలోనే 900 పాయింట్లు సెక్టర్స్ ఎగిసిపడింది. జీవిత సరిస్తే చూసినట్టయితే 24,980కి నిఫ్టీ పెరిగిన నేపథ్యంలోని మహీంద్రా షేరు ఏకంగా 7.5% వృద్ధి చెందింది. అంటే ఓవరాల్ గా స్టాక్ మార్కెట్ లోని లాభాల పంట పండుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇది మరింతగా పెరిగే అవకాశాలు మనకి కనబడుతున్నాయి. దేవి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.